ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకల్లో ఏ మనిషి చెయ్యని తప్పు చేశావు. ప్రపంచంలో ఏ స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చెయ్యకూడని ద్రోహం చేశావు. ఏ అమ్మాయికి ఎవరు చేయని అన్యాయం చేశావు. డబ్బు కోసం గట్టి తిని ఇంత నీచానికి దిగజారుతావా? నీ స్వార్థం కోసం 2 జీవితాల్ని బలి చేస్తావా? ముందు వదులుతావా వదలవా? వదలను, నిన్ను వదలను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. మా ఇద్దరికి ఇంత అన్యాయం చేసి పారిపోయిన నిన్ను అంత సులభంగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? వదలమని చెప్తున్నానా? వదలు. వదలనరా. నీలాంటి వాళ్ళు స్వార్థంతో ఏదో సాధించేశావనుకుంటారు. ఎంతో సంపాదించేశావని మిడిసిపడిపోతూ ఉంటారు. కానీ మోసంతో అన్యాయంతో మీరు సాధించింది సంపాదించింది అవసరమైన సమయంలో మీకు పనికి రాకుండా పోతుంది. ఆ రోజు డబ్బు కోసం మా ఇద్దరి జీవితాల్ని బలి చేయడానికి సిద్ధపడిపోయావు. కానీ నువ్వు చేసిన పని వల్ల మేమెంత ఇబ్బందులు పాలవుతున్నామో నువ్వు ఆలోచించలేదు. మేమిద్దరం పడిన బాధంతా ఒక చీకటిలా నిన్ను ఖచ్చితంగా కమ్ముకుంటుంది. మేం కార్చిన ప్రతి కన్నీటి పొట్టు ఒక ఆయుధమై ఏదో ఒక రోజు నిన్ను సర్వనాశనం చేస్తుంది. వదులుతావా వదలవా? హే కనక మహాలక్ష్మి, వదలమన్నానా? ఓ, ఇప్పటి వరకు నేనెవరో గుర్తు రానట్టే ప్రవర్తించావు. ఇప్పుడు పేరెలా గుర్తొచ్చిందిరా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఏంటి రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదురా, నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను వదలవే. రేయ్ ఆగరా. రేయ్ ఆగు. ఆగరా. రేయ్ ప్రకాష్ ఆగు. ఆగరా. ఆగు. రేయ్ ఇంతలోనే ఎట్టెళ్ళిపోయాడు వీడు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. లేకపోతే వాడి ప్రాణం ఇక్కడికిక్కడే తీసి పారేసేదాన్ని. ఛ! హలో అమ్మా, నేను ఆదికేశవుని మాట్లాడుతున్నాను. ఆదికేశవ్ గారు చెప్పండి. అదేనమ్మా, చీరల తయారీ మొత్తం అయిపోయిందమ్మా. నేను హైదరాబాదుకు బయలుదేరుతున్నాను. మీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. మంచి వార్త చెప్పారు ఆదికేశవ్ గారు. నిజానికి మీరు ఆ బట్టలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా అని అందరం ఎదురు చూస్తున్నాం. సమయానికి మీరే ఫోన్ చేశారు. సరేనమ్మా, నేను ఇక బయలుదేరుతాను. సరే, మంచిది. గౌరీ, గౌరీ, ఆ చీరలన్నీ సంచుల్లో సర్దడం అయిపోయిందా? అయిపోయిందయ్యా. అన్నింటికీ కంగారే నీకు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ప్రతి చీర ఒక కళాఖండంగా ఉందంటే నమ్ము. పొగిడితే గర్వం ఎక్కువైపోతుందని పొగడ్డం లేదు కాని ఈ చీరలన్నీ ఎంత బాగా నేసావో. ఈ చీరలన్నింటికీ నా దిష్టే తగిలేలా ఉంది. చీరలనే పొగుడుతున్నావు గాని నన్ను మాత్రం పొగట్లేదు కదా? పెళ్ళైనప్పటి నుండి నిన్ను పొగుడుతూనే ఉన్నాను కదయ్యా. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తావు.
శ్రద్ధతో ప్రతి పోగును దరి చేర్చి ఒక బ్రహ్మాండమైన వస్త్రంలా మారుస్తావు. నీ పనితనానికి పేరు పెట్టేవాళ్లే లేరయ్యా, పొగిడేవాళ్లు తప్ప. సరే, నేను బయలుదేరుతాను గౌరీ. సరేనయ్యా, నువ్వు బయలుదేరు, నేను దిష్టి తీస్తాను. గౌరీ, వస్తున్నా వస్తున్నా. ఇంక బయలుదేరయ్యా. వెళ్ళొస్తాను గౌరీ. అలాగేనయ్యా. ఆపండి 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 ఆపండి. నువ్వు చేస్తున్న పని తప్పు. దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు. ఈ ప్రకృతి నీకు కలిపిన బంధాన్ని వెక్కిరిస్తున్నావు. నీకు ఈ అమ్మాయికి ఏర్పడిన బంధం ఆ భగవంతుడు ఏర్పరిచింది. దాన్ని కాదనుకునే హక్కు, వదిలించుకోవాలనే అధికారం నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కనక మహాలక్ష్మి, నీ జీవితంలోకి నేను అనుకోకుండా ప్రవేశించిన ఇప్పుడు నీ జీవితం అర్థం లేకుండా మారడానికి నేనే కారణం అవుతున్నాను. ఒక గమ్యం లేకుండా చేసే నీ జీవిత ప్రయాణానికి నేను మూలమవుతున్నాను. నీ చుట్టూ ఉన్న ముళ్ళకంపల్లాంటి సమస్యలన్నీ తొలగించి నీకొక మంచి దారి చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వట్లేదు. అలా అని ఆ అవకాశం వచ్చే వరకు ఎదురు చూడలేను. ఇంతలో నీ చుట్టూ కమ్ముకున్న సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నేను కలిసి ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఎప్పుడొస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.